Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sukkara. ఇది చాలా హీనమైన నేరం ఇప్పుడు మనం చెప్పబోయేది. ఆడ మగ సంభోగం చేసుకుంటే ఆడ మనిషి యొక్క పిల్లవాడితో దాన్ని వీడియో తీయించినటువంటి సంఘటన బాంబే హైకోర్టులో పరిధిలో జరిగింది. అతనికి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వటం జరిగింది. ఏమిటి కారణం ఏంటన్నది మరొకసారి చూద్దాం. బాంబే హైకోర్టు సింగిల్ జడ్జ్ మనీష్ పితాలే ఇన్ ద కేస్ ఆఫ్ ఉదయ్ రచాయ్ సరోజ్ ఉమేష్ రచాయ్ సరోజ్ versus State of Maharashtra and another. Anticipatory bail number 1755/24 dated 5/7/2024 gave interim relief to an accused who is alleged to have directed the child to videograph the sexual act between him and his mother. Very heinous offense. ఇలాంటివి కూడా జరుగుతాయా అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో గొప్పతనం ఏం లేదు, ఎప్పుడు మనం డిస్కస్ చేసేది. పోక్సో యాక్ట్లో సెక్షన్ వస్తుందో కూడా మనం తెలుసుకోవడం మంచిది. సో దిస్ జస్టిస్ మనీష్ పితాలే హీ ఎక్స్ప్రెస్డ్ షాక్ దట్ సచ్ ఇన్సిడెంట్స్ డూ హ్యాపెన్. ఇలా జరుగుతాయా? నో డౌట్ పీపుల్ విల్ బీ హ్యావింగ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్. If you have illegal contact with a mother, you may trap her child also, you may sexually enjoy her. It's a different. ఇలా జరుగుతూ ఉంటాయి. అంతేగాని సెక్షువల్ యాక్ట్ చేసుకుంటూ ఆమె యొక్క పిల్లోడితో ఫోటో తీయమంటాం, వీడియోగ్రాఫ్ తీయమంటాం. ఎంతో గౌరవం చూడండి. పిల్లోడు చేశాడు. somehow it came to light and these people were booked. కానీ దీనికన్నా ముందు ఈ అమ్మాయి she filed a case against him that she has subjected her to rape under the false promise of having the so-called second marriage. మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహితలో సపరేట్ సెక్షన్ కూడా వచ్చింది, 69 అనుకుంటాను if I am correct. So under the false promise of marrying, if you have the so-called sexual interaction with her, definitely you are liable for punishment. Specific section వచ్చింది. గతంలో మేము 420 రెడ్ విత్ 376 వేసేవాళ్ళం. రైట్. ఇక్కడ ఎందుకు బెయిల్ ఇచ్చారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం. మొదట్లో కేస్ ఫ్యాక్ట్ చూద్దాం. దిస్ రిలేట్స్ టు ఎఫ్ఐఆర్ నంబర్ 243/24 రిజిస్టర్డ్ అండర్ సెక్షన్స్ 11(1), 11(v) అండ్ 12 ఆఫ్ ది పోక్సో యాక్ట్. అంతకుముందు ఆఫ్ ఉరాన్ పిఎస్, మహారాష్ట్ర స్టేట్ ఉరాన్ పిఎస్లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆవిడ ఆల్రెడీ బిఫోర్ దిస్, ఈ కేసు కన్నా ముందే ఆవిడ వాడి మీద 376, 307, 509, 506 ఐపీసీ కింద కేసు పెట్టారు. 376 రేప్, 307 is attempt to commit murder, 509 is criminal intimidation. Likewise, she has filed a case against him. Then ఇక్కడ దిస్ ఉమన్ అంటే చిన్నపిల్లవాడి తల్లి మరియు దిస్ ఉమేష్ రాధాయ్ సరోజ్, ఇద్దరు పెళ్ళైన వాళ్ళు, పిల్లలు గలవాళ్ళు. ఆయన భార్యని, ఈయన భర్తని వదిలేసిన వాళ్ళు. ఇది అందరికీ కామన్ రొటీన్లో మనకు తెలిసిన నిజాలే. దే ఆర్ లివింగ్ టుగెదర్. సహజీవనము ఏమంటారో మీ ఇష్టం. దే ఆర్ హ్యావింగ్ రైట్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. ఇది ఇక్కడ చెప్పింది. దే ఆర్ హ్యావింగ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. బట్ ద పెక్యులర్ థింగ్ ఈస్ దట్ దిస్ మ్యాన్ గేవ్ ద మొబైల్ టు ద చైల్డ్ and made him record the sexual activities undertaken by him and the child's mother. It's nothing but involving child in the pornography. Child pornography. So this is sexual harassment of child. Case registered against the persons under section 11 and also 12 of the POCSO Act. So then punishment may say section 12 11 3 years punishment. తర్వాత ఇక మదర్ పరిస్థితి ఏంటి? మదర్, షీ ఈజ్ no contact, having no contact with the husband. She is alone. She is living with him.
కానీ వాడితో స్ట్రెయిన్ రిలేషన్స్ వల్ల అతని మీద కూడా కేసు పెట్టింది. దెర్ ఇస్ నో బడీ టు రిప్రజెంట్ హర్. దేర్ ఫోర్ హైకోర్ట్ అడ్వైజర్ ది లీగల్ సర్వీస్ అథారిటీ టు టేకప్ ది కేస్. సో 39A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కింద ఆవిడ కూడా చేయమన్నారు. అప్పటిదాకా ఈ పిల్లోడిని జోలికి రాకుండా ఉంటే నీకు బెయిల్ ఇస్తా, యాంటిసిపేటెడ్ బెయిల్ ఇస్తాను. అది ఇంపార్టెంట్. సో డోంట్ ఏమంటారు, సెక్షువల్ యాక్టివిటీ. ఓకే, డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ద చైల్డ్. డిసైడెడ్ టు గ్రాంట్ బెయిల్ సో లాంగ్ యాజ్ హీ డస్ నాట్ కాంటాక్ట్ ద చైల్డ్. ఇది పెక్యులర్ కేసు. చూడగానే బాధ అనిపించింది. నో డౌట్ ఇల్లీగల్ ఏదో చచ్చారు మొగుడు పెళ్ళాం, ఆ తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. మరి ఇదేంటి, దాన్ని ఫోటో దించడం ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ పర్వర్షన్. సచ్ పీపుల్ షుడ్ నాట్ బి స్పేర్డ్, బట్ కోర్ట్ హ్యాస్ గివెన్ బెయిల్. వి కాంట్ హ్యావ్. సో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయని తెలుసుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ కేసులో చేస్తున్నాను. మోర్ దాన్ దట్, నథింగ్ టు లెర్న్ మోర్ ఫర్ దిస్. థ్యాంక్ యూ.